హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి ఈ ఇయర్లో లైన్గా నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ ఏఎల్పి, తర్వాత టెక్నీషియన్, తర్వాత ఆర్పిఎఫ్, తర్వాత గ్రూప్ డి, తర్వాత ఎన్టీపీసీ అండ్ దీంతో పాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి స్పెషల్ నోటిఫికేషన్ కూడా రావటం జరిగింది. ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మన ఛానల్లో ఓన్లీ నోటిఫికేషన్స్ ఎక్స్ప్లెనేషన్ కాకుండా ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాం. సో మనకి ఐ స్టడీ సెంటర్ కోరమన్పాలెం సంబంధించి వాళ్ళు ప్రతి సండే అంటే రేపటి నుంచి మార్చ్ 3 నుంచి ఎవ్రీ సండే టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ లింక్స్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో కింద అవైలబిలిటీలో ఉంటాయి. అది మీరు క్లిక్ చేసుకొని ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఎగ్జామ్ రాసిన తర్వాత మీ యొక్క క్యాపబిలిటీ ఎంత ఉంది, ఫస్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు నేను ఆ రోజు ఈవినింగ్కి లేదా నెక్స్ట్ డే మార్నింగ్కి మీరు ఏదైతే ఎగ్జామ్ రాశారో ఎక్స్ప్లెనేషన్తో సహా పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. సో అందరూ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ మెయిన్ ఎవరైతే రైల్వేస్ ప్రిపేర్ అవుతున్నారో అలాగే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. అండ్ మీరు ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా రాసుకోవచ్చు. ఎస్ఎస్సి కూడా తెలుగులో ఉంటుంది, తెలుగులో రాసుకోవచ్చు. అండ్ మెయిన్ ఏంటంటే ఇక ఐ స్టడీ ఇన్స్టిట్యూట్ ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అండ్ తర్వాత ఆఫ్లైన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. సో ఎవరైనా వచ్చి రాయదలుచుకుంటే ఫ్రీగా మీరు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటంటే చాలామంది చాలా వెబ్సైట్స్లో ఇక ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు ఆన్లైన్లో. సో టెక్నికల్గా అయితే చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో తెలుగులోను ఇంగ్లీష్లోను కండక్ట్ చేసేది ఓన్లీ ఐ స్టడీ సెంటర్ కోరమన్పాలెం ఇన్స్టిట్యూట్. సో టెక్నికల్ ఎస్పెషల్ ఇప్పుడు టెక్నీషియన్స్ ఉంది సిబిటి 2కి, అలాగే ఏఎల్పి టెక్నీషియన్స్ ఉంది. అన్ని ట్రేడ్స్కి కూడా సపోజ్ ఒక్క ట్రేడ్ అనే కాదు, ఏదో ఎలక్ట్రికల్, ఫిట్రో, మెకానికల్ ఈ కాకుండా అన్ని ట్రేడ్స్కి ఎలక్ట్రికల్ కానీ ప్లంబర్ కానీ 1 ఇయర్ ట్రేడ్స్ కూడా ఇక్కడ సిబిటి 2 అనేది ఉంటుంది. సో మీరు ఒక్కసారి విజిట్ చేసి మొత్తం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే పేపర్ డెప్త్ కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది, ఏ విధంగా మోడల్స్ ఇస్తున్నారు. ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ అనమాట. సో కరెంట్ అఫైర్స్ ఒకటి చేంజ్ చేసి రిమైనింగ్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ కానీ విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా మీకు పీడిఎఫ్ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ పేపర్ మీకు 87 పేజెస్ ఉంది ఈ మోడల్ పేపర్ అనేది. సో ఈ మోడల్ పేపర్ మీకు క్లియర్గా మీకు చూస్తే మీకు తెలుస్తుంది. సో ఇది అడ్రస్. సో దీనికి సంబంధించి ఇది సిలబస్ ప్రకారంగా మనకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి 10 మార్క్స్కి ఉంటుంది, మ్యాథమెటిక్స్ 20, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25, జనరల్ సైన్స్ 20, టోటల్గా 75 క్వశ్చన్స్ ఇస్తారు. 60 మినిట్స్ టైం అనేది ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఎగ్జామ్ ఏంటంటే రేపు ఈ ఎగ్జామ్ అనేది వస్తుంది. సో ఈ ఎగ్జామ్ మీకు లింక్స్ అనేది కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లోనే పెడతాం, అలాగే మన ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా మీరు పెడుతుంటాం. మీ ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా మీరు చూసుకొని మీరు క్లిక్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి జస్ట్ మీ నేమ్ ఎంటర్ చేసి ఎగ్జామ్ అనేది రాయొచ్చు. సో రేపు మొత్తం సండే డే అంతట్లో అంటే మార్నింగ్ 9:30కి అలా స్టార్ట్ అవుతుంది. 9:30 నుంచి ఈవినింగ్ 5 వరకు మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఈవినింగ్ 9:30కి అలా రిజల్ట్ కూడా అనౌన్స్ చేస్తాం. ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తాం. అలాగే మీకు 10:30 ఆ టైంకి పీడిఎఫ్ కూడా మీకు పెడతాం. ఎందుకంటే ఆ పీడిఎఫ్ అలాగా చదువుకుంటే ఇక్కడ ఆప్షన్ వైజ్గా కూడా అన్నీ కూడా కవర్ అవుతాయి అన్నమాట. మీకు ఓన్లీ ఏదో ఒక ఆప్షన్ ఏబిసి సంథింగ్ పెట్టడం కాకుండా ఆప్షన్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఇలాంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా ఒక 20-30 మోడల్ పేపర్స్ చేశారంటే మ్యాక్సిమం అందులోనూ మీకు ఏదో ఒక షిఫ్ట్ మీకు కవర్ అవుతుందన్నమాట. సో రైల్వేస్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎవరైతే ఉన్నారో అదే టెక్నికల్గా కానీ టెక్నీషియన్ సంబంధించి ఎవరైతే ఉన్నారో అండ్ ఏఎల్పికి కానీ లేదంటే గ్రూప్ డికి కానీ ఎవరైతే అప్లై చేస్తున్నారో అందరికీ కూడా ఒక మంచి అవకాశం. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. జస్ట్ 60 మినిట్స్ టైం మీరు రాసుకుంటే మీకు క్లియర్గా మీ లైఫ్ అయితే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.